ఇదే వివేకానంద రాక్ మెమోరియల్. ఈ మెమోరియల్ చుట్టూ లక్షద్వీప్ సముద్రం ఉంది. లక్షద్వీప్ సముద్రం అనేది లక్షద్వీప్ సముద్రము. ఇది లక్షద్వీప్ సముద్రం యొక్క బార్డర్స్ ని షేర్ చేసుకుంటుంది. ఈ రాక్ మెమోరియల్ కన్యాకుమారిలో ఉంది. బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ 3 సముద్రాలు కలుస్తాయి. ఇదే రాక్ మెమోరియల్. వివేకానంద మండప, శ్రీపాద మండప 2 ఉంటాయి. ఇది ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. ప్లేస్ లో గాలి బాగా వస్తుంది. ఇక్కడ దేవతని కన్యాకుమారి అని పిలుస్తారు. ఈ కన్యాకుమారి అనే దేవి పార్వతీదేవి అంటారు. ఆ కన్యాకుమారియే పార్వతీదేవి. ఆ పార్వతీదేవి ఇక్కడ కూర్చొని శివుడి కోసం తపస్సు చేసిందంట. మనల్ని బోట్ లో ఎక్కడైతే ఎక్కించుకున్నారో అక్కడనే దింపేస్తారు. సో ఇదే ఆ లైన్. కన్యాకుమారి బెస్ట్ విజిటింగ్ టైం డిసెంబరే. ఎందుకంటే వేరే సీజన్స్ లో ఇది చాలా హాట్ ఉంటుంది. ఈ ప్లేస్ చాలా వేడి ఉంటుంది అనమాట. సో దీనికి బెస్ట్ విజిటింగ్ టైం అయితే డిసెంబర్ అనే చెప్పాలి. సో ఇదే ఎంట్రన్స్. దీని నుంచే పైకి వెళ్తాము. సో ఇది బోట్. సో ఈ బోట్ లో ఎక్కడానికి మనం లైన్ లో ఉన్నాం. నేనైతే ఈ బ్యూటిఫుల్ స్పాట్ నుంచి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను, ప్లస్ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాను. సో వివేకానంద రాక్ మెమోరియల్ అనేది చాలా పెద్ద హిస్టరీ కాబట్టి చాలా మంచి హిస్టరీ. సో నాకు కూడా ఒక మెమొరీ ఉండాలని చెప్పేసి నేను కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాను అనమాట. చూడండి క్రౌడ్ ఎంత మంది ఉన్నారో. టోటల్ గా మెమోరియల్ మీద కూడా ఉన్నారు. సో గాలి చూడండి ఎంత వేగంగా వస్తుందో. చాలా హ్యూజ్ వస్తుంది అనమాట గాలి అయితే. మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని అరౌండ్ ఆఫ్టర్నూన్ అలా ఇక్కడికి వచ్చేసి ప్రశాంతంగా ఈ వ్యూ చూసుకొని ఈ మెమోరియల్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ వ్యూ చాలా ప్లెజెంట్ ఉంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది, మంచి కూల్ బ్రీజ్ వస్తుంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో నేను విజిట్ చేసిన బెస్ట్ ప్లేసెస్ లో ఇదొకటి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి షిప్ ఎలా వెళ్తుందో. సో మనం కూడా అదే షిప్ లో వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ చాలా ఎత్తైన అలలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో ఇక్కడ వాటర్ ఎలా వచ్చాయి, అంత హైట్ లో ఉన్న మెమోరియల్ లో కూడా వాటర్ వచ్చాయి అనమాట. సో ఈ వాటర్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అలలు చాలా హైట్ లో హిట్ చేస్తున్నాయి. సో రాక్ ని ఎప్పుడైతే అలలు గట్టిగా హిట్ చేస్తున్నాయో కొన్ని వాటర్ చింది దీని మీద పడుతున్నాయి అనమాట. సో అది రీజన్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.